రాముడు ఒక కుటీరం కట్టమని లక్ష్మణుడితో చెప్తాడు. లక్ష్మణుడు కష్టపడి కుటీరాన్ని కడతాడు. మరి రాముడేం చేశాడు అనుకుంటున్నారా? ఆ కుటీరాన్ని చూసి ఎంతో సంతోషించాడు. రాముడు చిన్న పని కూడా చెయ్యడు, కానీ సొల్లు చెప్పమంటే మాత్రం మాటలు కోటలు పేటలు దాటించేస్తాడు. జై శ్రీరామ్. రాముడు లక్ష్మణుడితో ఒక కృష్ణ జింకను చంపి తీసుకునిరా, వాస్తు పూజ చేద్దాం అంటాడు. లక్ష్మణుడు జింకను చంపి తెచ్చి హోమంలో బాగా ఉడికించి రాముడికిస్తే దాన్ని పూజలో సమర్పించి స్నానం చేస్తాడు. మోసానికి కామానికి నిలువెత్తు స్వరూపమైన మతోన్మాద బేపనోళ్ళు ఇక్కడ జింకను దుంప అని తర్జుమా చేశారు. రే సిగ్గులేని ఉన్మాద బేపనోళ్ళారా, ఉన్మాద బాపనోళ్ళు మాత్రమే తిడుతున్నాను. రే సిగ్గులేని ఉన్మాద బేపనోళ్ళారా, మీ గ్రంథం మీద మీకు గౌరవం లేదు కాబట్టే తర్జుమాలో అనేక విషయాలు మార్చేశారు. మీరే గౌరవించని ఈ చెత్త పుస్తకాన్ని మేమెందుకు గౌరవించాలరా? రాముడు వాస్తు పూజ చేసి అందులోకి ప్రవేశించి హాయిగా గడుపుతున్నారు. రాముడికి కూడా వాస్తు అంటే భయమే అన్నమాట.